ఆ? ఏమంటారు మీరు? ఆ, ఎవరు మిమ్మల్ని ప్రశ్నించకూడదా? ఆ? రైతుల మీద కేసులు పెడతారా? మీ పచ్చ మొక్కల మీద కేసులు పెట్టుకోకుండా పోలీసులు రైతుల మీద కేసు పెడితే ఎట్లయితుంది? ప్రశ్నించొద్దా మిమ్మల్ని? ఆ? వాళ్ళకు రుణమాఫీ చేయి మరి. రైతులకి ఏమన్నా ఏం చెప్పినావు? ఆ, ఏం చెప్పినావు అసలుకు? ఏమి పథకాలు లేవు, ఏం లేవు, ఏదేదో మాట్లాడతాడు అసలుకు. వాడున్నాడు, వాడు ప్రశ్నించేవాడున్నాడు, ఏడున్నాడో ఏం అర్థం కాలేవాడు. ఏం అర్థం కాలేదు. ప్రాజెక్టులు పోయా, అదేంది ప్రాజెక్టులలో మొత్తం అమరావతికే పెడుతున్నావు కానీ ఇంతకు మించి ఏం పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు మీరు. ఇంతగా ప్రశ్నిస్తానటోడు వాడేమో మూల కూర్చున్నాడు. అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్న అనంతపూర్లో అమ్మాయిని అమ్మాయికి అఘాయిత్యం జరిగితే ఈ ఏంది అనంతపూర్లో మాజీ ఎమ్మెల్యే ఆయన తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు ఎమ్మెల్యే ఆయనను అడ్డుకుంటారా? ఆయన మీద కేసు వేస్తారా మీరు? ఆయన మీద కేసు వేస్తారా మీరు? ఇక్కడ ఆర్డిటీ ఎంత సేవలు తెలుసా? ప్రజలకు ఎంతో సేవలు చేస్తుంది ఆర్డిటీ అంటేనే. ఎంతో పేద ప్రజలకు దత్తత తీసుకొని వాళ్ళకి ఎంతో సేవలు చేసింది. అలాంటిది ఆర్డిటీ నిధులు, విదేశీ నిధులు రాకుండా చెడగొట్టినారు మీరు. ఎంత దారుణంగా చేసినారంటే మళ్ళీ సూపర్ 6 సంబరాల సిగ్గుండాలరా మీకు. ఒక్కొక్క ఎమ్మెల్యేలను పోయి చెప్పులతో కొట్టండి. గ్రామాల్లో ఎందుకుంటున్నారో భయపడి కుక్కలకు, ఈ పచ్చ కుక్కలకు ఎందుకు భయపడుతున్నారో ఏమో కొట్టండి. ఒక్కొక్కరి ఇంటికి వస్తే తరిగి కొట్టండి ఒక్కొక్క బిడ్డను. అర్థమవుతుందా? ఎమ్మెల్యే కొడుకులు కానీ కార్యకర్త వాళ్ళకి పచ్చ కార్యకర్తలు వచ్చినట్టు చెప్పులతో కొట్టండి. ఫస్ట్ ఇళ్ళ కాడికి వస్తాయి తరిగి కొట్టండి. వాళ్ళ హిందూ దేవాలయాల్ని పడగొడుతున్నారు. పేద ప్రజలను ఏంది దళితులు అంటే చిన్న చూపు చంద్రబాబు నాయుడు గారికి. ఇంత దారుణమా? ఇట్లా ఉండొద్దు చంద్రబాబు నాయుడు గారు. మీరు మనుషులేనా అసలుకు? కొంచెమే మీకంటూ మనస్సాక్షి ఉండదా? ఇంత దారుణంగా ఉండొద్దు అసలుకు. అర్థమవుతుందా? పరిపాలించండి అంటే పరిపాలించరు. జగనన్న మీద జగనన్నని భూస్థాపితం చేస్తారా? ఏమని భూస్థాపితం చేస్తారు? దేనికి చేస్తావు జగనన్న భూస్థాపితం అంటే నిన్ను తొక్కుతాడు. అర్థమవుతుందా? మాకు వస్తున్నాయి బూతులు, కానీ బూతులు అనేది ఆపుకుంటున్నాం. ఒక పద్ధతిగా ఒక మీకంటే సంస్కారం లేని కుక్కలు మీరు. మేము అలా ఉండము. అర్థమవుతుందా? మాకంటూ ఒక సంస్కారం ఉంటుంది కాబట్టి మేము మిమ్మల్ని రెస్పెక్ట్గా సీఎం గారు అని పిలుస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని జగనన్నను నోటుకొచ్చిన కూతలు కూస్తే నాతో కోసేస్తారు అందరు కలిసి. గుర్తుపెట్టుకోండి. జగనన్నను భూస్థాపితం చేస్తాను. నీకు అంత ధైర్యమా? చెయ్యి మరి. మళ్ళీ జగనన్న భూస్థాపన చేస్తే జనాలు ఊరుకుంటారు. మళ్ళీ నేను పడుకోబెడతా, అదే గుంతలో పడుకోబెడతాను. నేను గుర్తుపెట్టుకో. నిన్ను నీ కొడుకును. అర్థమవుతుంది? అదే గుంతలో పడుకోబెడతారు. చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకో. ముసలి కుక్క. వయసు మీద పడింది, కాటికి కాలు చాపినావు. ఎందుకు నీకు అంత ఆరాటము? దేనికి ఆరాటం? అప్పులు తెచ్చినావు, నీ ధూమ్ తగిలిచ్చినావు, ఏం పెట్టినావు? అప్పులు తెచ్చి ఏం చేసినావు? ఏం కథ? అబ్బా, తలుచుకుంటేనే భయం వేసింది. వాడొక కుక్క, వాడాడున్నాడు ఆ కుక్క అయితే నియోజకవర్గంలో ఏం జరిగినా పట్టించుకోడు ఆ కుక్క. ఏరా కుక్క, ఎక్కడున్నావురా కుక్క? నువ్వు పాల కుక్క ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావు? ఏం కథ? ప్రశ్నిస్తానంటివిరా? ప్రశ్నించి అమ్మఒడిలో 2,000 కట్ చేసినాడు వాడు లోకిగాడు. అర్థమవుతుందా? ప్రశ్నించురా కుక్క. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అంటే అమలు చేసినాడు. ఎక్కడా చేసినావు చంద్రబాబు? సిగ్గు ఉండాల నీకు కొంచెమైనా. సూపర్ 6 అమలు చేసినాడంట. అబ్బా, వచ్చాడబ్బా అమలు చేయడానికి. మరి చేసి అట్లా ఎగలగబెట్టినాడు. బస్కి ఉచిత బస్సు ఏమైంది? ఉచిత బస్సు అయింది. రైతు రుణమాఫీ ఏమైపోయింది? అమ్మ అన్నీ చేస్తానంటివి కదా ప్రగల్భాలు. ఒకడైతే వాడు పచ్చ కుక్క కర్రమొఖమోడు రామాయణాడు. వాడు ఏమంటాడు? రామ్మోహన్ నాడు, అమ్మ నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 40 అనే కుక్క అని కారు కూతలు కూర్చున్నాడు. మన నోట్లో ఏం చేయాలంటే ఇసుకపోయింది దారిద్రుడికి. చెత్తవాగుడని వాగి అధికారంలో వచ్చి ఇప్పుడు దళితులను అందరినీ హింసిస్తారా మీరు? ఏమేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? ఇంతకు రుణమాఫీ చేయరు, ఏం చేయరు. ముంచండి, అందరినీ ముంచండి. మీకు ఏదో ఒక రోజు భగవంతుడు మీకు శిక్ష వేస్తాడు. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకోండి. మరి జగనన్నను భూస్థాపితం చేస్తానంటావు. చేయి మరి. చేస్తే జగనన్న కూర్చుంటాడు. మరి అంటే నువ్వు పడుకోబెడతా పడుకుంటాడు. మరి నిన్ను అదే గోతులో పడుకోబెడతాం. నిన్ను నీ కొడుకును గుర్తుపెట్టుకో.
అర్థమవుతుందా? ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారు, నోటికొచ్చిన కూతలు కుయ్యకు, నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. నువ్వు నీ కొడుకు పెద్ద సైకోలు తయారైనారు, నువ్వు నీ కొడుకు. అర్థమవుతుందా? రాష్ట్రంలో వాడొక సైకో కుక్క, నువ్వు ఒక సైకో కుక్కవు. నీ కొడుకు 10th క్లాస్ ఎట్లా పాస్ అయినాడు గుర్తుందా నీకు? నారాయణ కాలేజీలో చేర్పించి పాస్ చేయించుకున్నావు. అందుకే నారాయణ కాలేజీలన్నీ, నారాయణ స్కూళ్ళన్నీ, కాలేజీలన్నీ మొత్తం తెలుగు రాష్ట్రాలు విస్తరించినావుగా. నీ కొడుకు 10th క్లాస్ ఎక్కడ పాస్ అయినాడు? వానికి ఓనామాలు రావు, వాడిని పాస్ చేయించినావు నారాయణ స్కూల్లో. గుర్తుందా నీకు? నీకు గుర్తులేదమ్మా, గుర్తుంటాయి. నీ కొడుకు ఎట్లా పాస్ అయినాడో కూడా తెలుసు. వాడికి ఓనామాలు రానటోడుకు నువ్వు మంత్రి పదవి ఇచ్చినావు. తెలుగు రాదు. ఏంది వందే మాతరం అంటే వందే మంత్రం అని అంటాడు వాడుకు తెలుగు రాదు. మా కర్మగాలి ఏపీలో చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది. విద్యాశాఖ మంత్రి ఎవరంటే చెప్పుకోవాలంటే సిగ్గుపోతుంది. వేదవల్లారా, ఏం వేదవలో ఏం కొత్త. మీకంటే ఒక మనసు సాక్షి మీద పడి ఏడుస్తారు. సాక్షి మీద కార్యాలయాలను పాల్గొట్టిస్తారు. చీ మీకంటూ మీకే దేవుడు శిక్షిస్తాలేండి. ఆగండి, కొద్ది రోజుల టైం ఉంది మీకు. ముసలి కుక్క, ముందు నువ్వే నిన్ను ఏం చేయాలంటే కడిగి పడేయాలి. అర్థమవుతుందా? కడగాలి అట్లే. నీకు రిన్ సోప్ అని మొత్తం అంతా ఆల్ సోప్స్ మొత్తం అంతా రుద్ది పడాలి. నీ ఒళ్ళంతా అలర్జీ సచ్చవు. అర్థమవుతుందా? సస్తావు అలర్జీ మొత్తం అంతా. రెన్ను, ఏరియలు, థైడ్, నిర్మా, XXX, AX, EX, సర్ఫెక్స్ అన్నీ వేసి నిన్ను ఏం చేయాలంటే నిన్ను వాషింగ్ మిషన్లో వేసి తిప్పాలా నిన్ను. అర్థమవుతుందా? అప్పుడు కాగా నీ తొన్ని అంతా నీ మొత్తం అంతా నీ వాళ్ళంతా సర్పతో వాషింగ్ మిషన్లో వేస్తే క్లీన్ అవుతావు. అది గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని భూస్థాపితం చేస్తావా? ఎవరు చెప్పినాడు భూస్థాపం? మాకు రావా మాటలు? నోరు అదుపులో పెట్టుకొని ఉండండి. అర్థమవుతుందా? జై జగనన్న.